సుప్రభాతం. ఈరోజు దినఫలం. ఈరోజు మంగళవారం, జనవరి 28వ తారీఖు 2025 క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. తిథి చతుర్దశి రాత్రి 7:29 వరకు ఉంది. తరువాత నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8:58 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 5:01 నుంచి 6:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:36 వరకు. మళ్ళీ రాత్రి 10:56 నుంచి 11:47 వరకు. ఇక అమృతకాలం రాత్రి 2:41 నుంచి 4:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. యమగండం కేతుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు ఆనందాది యోగం. పూర్వాషాఢ నక్షత్రం మిత్రయోగం, ఫలితం సన్మిత్ర లాభం. ఉత్తరాషాఢ నక్షత్రం మానసయోగం, ఫలితం కార్యలాభం. ఇక సాధారణ శుభ సమయాలు ఉదయం 7:36 నుంచి 8:55 వరకు, 10:30 నుంచి 11:20 వరకు, మధ్యాహ్నం 2:08 నుంచి 3 వరకు, సాయంత్రం 4:30 నుంచి 5:02 వరకు, 6:56 నుంచి 8 వరకు, 9:04 నుంచి 10:56 వరకు, 11:47 నుంచి 1:20 వరకు, 2:24 నుంచి 3:28 వరకు, తెల్లవారుజాము 4:32 నుంచి 6:40 వరకు. ఈ సమయాలను మీ ప్రదేశాలు కాలమానాన్ని బట్టి సవరణ చేసుకుని ఉపయోగించుకోవాలి. ఏమా సుందర రూపము స్వామి, శ్రీ ఆంజనేయ సద్గుణమూర్తి, సామీరా రామదూత, తామస గుణ దూరా నతులు నీకు తండ్రి. నేటి సుభాషితము. నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమో యజ్ఞః, తస్మాద్ ధ్యానం సమాచరే. ధ్యానముతో సమానమైన తీర్థము కాని, ధ్యానముతో సమానమైన తపస్సు కాని, ధ్యానముతో సమానమైన యజ్ఞము కాని లేవు. అందువలన అన్నిటికన్నా ఉత్తమమైన ధ్యానాన్ని తప్పక అభ్యసించాలి. ఈ మాట, ఈ సుభాషితాన్ని స్వయంగా వ్యాస మహర్షే మనకు అందించాడు. స్వయంగా వ్యాస భగవానుడే చెప్పాడు కాబట్టి ఇక ఆలోచించాల్సిన పనే లేదు. ఆచరించడమే, ఆనందించడమే, ఫలితం పొందడమే. ఈ సుభాషితం ద్వారా కుంభమేళాకు వెళ్ళలేకపోయామనేటటువంటి వారి యొక్క బాధ ఏమైనా ఉంటే, కొందరికి ఉంటుంది, తప్పకుండా వెళ్ళాలని అనుకుని వెళ్ళలేకపోతారు, మదనపడిపోతుంటారు. అలాంటి వారు వ్యాస భగవానుడు చెప్పిన ఈ సుభాషితానికి అనుగుణంగా ధ్యానానికి సమానమైన తీర్థం ఏదీ లేదంటున్నాడు. కాబట్టి ఏమీ బాధపడకుండా హాయిగా భగవన్నామ స్మరణం చేసుకోవాలి అని ఈ సుభాషితం ద్వారా మనం గ్రహిస్తున్నాము, ఆనందం పొందుతున్నాము, బాధల నుంచి దూరంగా తొలగుతున్నాము. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ పునర్దర్శనం రేపు. సర్వే జన సుఖినో భవంతు. మన దేవాలయం ఛానల్లో రోజు ఈ కొత్త కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఫలితాలను పొందండి. దీన్ని మీ బంధుమిత్రులకు బాగా షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటటువంటి భావనతో మనమంతా ముందుకు సాగుదాం. సర్వం ఈశ్వరార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.